త్రిభుజాలు, త్రిభుజ బాహ్య కోణ ధర్మము. ఈరోజు మనం త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం గురించి నేర్చుకుంటాం. మీరు ఇప్పటికే త్రిభుజం యొక్క 2 ధర్మాల గురించి తెలుసుకున్నారు. అవి ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే త్రిభుజం ఏబీసీలో మనం 3 కోణాలను కలిపితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి విలువ 180 డిగ్రీలు అవుతుంది. దీన్ని త్రిభుజ కోణ మొత్తముల ధర్మము అని అంటారు. ఇది ఇప్పటికే మీకు తెలుసు. రెండవది, ఒక త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తం అయినా 3వ భుజం కంటే ఎక్కువ. త్రిభుజం ఏబీసీలో ఏసీ మిక్కిలి పొడవైన భుజం, కానీ ఏసీ మిగిలిన 2 భుజాల మొత్తము కంటే తక్కువ. అంటే ఏబీ ప్లస్ బీసీ కన్నా తక్కువ. ఇప్పటి వరకు త్రిభుజ కోణాల గురించి మనం చెప్పుకున్నదంతా అంతర కోణాల గురించే. ఇక్కడ ఏబీసీ త్రిభుజాన్ని చూడండి. ఈ త్రిభుజం యొక్క ఏ భుజాన్ని పొడిగించినా ఒక బాహ్య కోణం ఏర్పడుతుంది. అంటే ఒక సంవృత పటం యొక్క బయట వైపు ఏర్పడే కోణం. ఇక్కడ అది ఒక త్రిభుజం. మనం ఏబీని డి వరకు పొడిగిస్తే డి దగ్గర ఒక బాహ్య కోణము యాంగిల్ సిబిడి ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన బాహ్య కోణానికి మరియు అంతర కోణాలకు మధ్య సంబంధం ఉంది. అదేంటో చూద్దాం. ఏబీసీ త్రిభుజానికి సమానంగా ఉండేట్టు మరొక 2 త్రిభుజాలు తీసుకోండి. ఇప్పుడు ఈ త్రిభుజాల యొక్క అంతర కోణాలు ఏ మరియు సిలని మొదటి త్రిభుజం యొక్క బాహ్య కోణము యాంగిల్ సిబిడితో అమర్చడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఆ బాహ్య కోణము ఏబీసీ త్రిభుజం యొక్క 2 అంతర కోణాల మొత్తానికి సమానమైంది. కాబట్టి బాహ్య కోణము యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం. అంటే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సిఏబి అంటే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ. అంతర కోణములు యాంగిల్ ఏ మరియు యాంగిల్ సిలు బాహ్య కోణము యాంగిల్ సిబిడికి అభిముఖంగా అంటే ఎదురుగా ఉన్నాయి. కాబట్టి బాహ్య కోణము ఆ త్రిభుజం యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అని చెప్పచ్చు. దీన్ని మనం మరొక విధంగా కూడా నిరూపించవచ్చు. బి వద్ద ఏసీకి సమాంతరంగా గల ఒక రేఖను గీద్దాం. ఇప్పుడు ఏసీకి బిఈ సమాంతరం. సమాంతర రేఖల గురించి మాట్లాడే ముందు వాటి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడే ఏకకోణాలు సమానము. అదేవిధంగా ఇది మరొక ఏకకోణాల జత, అందువల్ల అవి సమానం. అంతేకాకుండా 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు అనురూప కోణాలు కూడా సమానము అని మనకు తెలుసు. మళ్ళీ మనం మన సమస్య దగ్గరకు వస్తే ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న ఏసీ రేఖ బిఈకి సమాంతరం. ఇప్పుడు బీసీ ఒక తిర్యగ్రేఖ, కాబట్టి ఏకకోణాలు మరియు అనురూప కోణాలు సమానమవుతాయి. కాబట్టి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఈ, ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలు. మళ్ళా ఏసీ మరియు బిఈ సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఏడి కూడా ఖండిస్తుంది. కాబట్టి అనురూప కోణాలు కూడా సమానమవుతాయి. ఇక్కడ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిబిఈ, ఎందుకంటే అవి అనురూప కోణాలు. ఇప్పుడు మనం యాంగిల్ ఏసీబీ ప్లస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఈ ప్లస్ యాంగిల్ డిబిఈ అని చెప్పచ్చు. కానీ యాంగిల్ సిబిఈ మరియు యాంగిల్ డిబిఈలు రెండూ కలిసి బాహ్య కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. కనుక బాహ్య కోణము యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. కాబట్టి పిల్లలు గుర్తుంచుకోండి, ఒక త్రిభుజం యొక్క ఏ బాహ్య కోణమైనా దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము మరియు దీన్ని త్రిభుజ బాహ్య కోణ ధర్మము అంటారు. త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సిబిడి ఒక బాహ్య కోణం. యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే యాంగిల్ సిఏబి మరియు యాంగిల్ ఏసీబీల మొత్తము. యాంగిల్ సిఏబి అంటే యాంగిల్ ఏ మరియు యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ సి. మీకు తెలుసా, ఈ బాహ్య కోణము ఆ త్రిభుజం యొక్క అంతరాభిముఖ కోణాల్లో ప్రతి కోణము కంటే పెద్దది. త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సిబిడి ఒక బాహ్య కోణం. బాహ్య కోణం యాంగిల్ సిబిడి ఈజ్ గ్రేటర్ దాన్ అంతరాభిముఖ కోణము యాంగిల్ సిఏబి అంటే యాంగిల్ ఏ మరియు బాహ్య కోణము యాంగిల్ సిబిడి ఈజ్ గ్రేటర్ దాన్
మరొక అంతరాభిముఖ కోణం యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ సి.